హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వేసవి కాలంలో చల్లచల్లగా మిల్క్ షేక్స్ కోసము బయటకెళ్ళి మార్కెట్లో వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మిల్క్ షేక్స్ని. ఈ వీడియోలో నేను 3 రకాల మిల్క్ షేక్స్ని చూపించబోతున్నాను. చాక్లెట్ మిల్క్ షేక్, మ్యాంగో మిల్క్ షేక్, ఇంకో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చేసుకునే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. మరి ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అవైలబుల్గా ఉండే ఈ మామిడి పళ్ళు అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఈ మామిడి పళ్ళని యూస్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ని పోస్ట్ చేశాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా బాగా పండిన మామిడి పండుని ఇలా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పైన స్కిన్ అంతా కూడా పీల్ చేసేసి డైరెక్ట్గా కూడా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అంతా కూడా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి. పంచదార అనేది మామిడి పండు స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పాలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 స్కూప్స్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని సర్వింగ్ గ్లాస్లో పోసేసుకుందాము. ఇంకా ఫైనల్గా పైన గార్నిషింగ్కి ఇంకొక స్కూప్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చల్లగా దీన్ని సర్వ్ చేసుకోవటమే. చూసారుగా మ్యాంగో మిల్క్ షేక్ చేయడం ఎంత సింపులో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరెన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో సమ్మర్ స్పెషల్ అని రెసిపీస్ ఉంటుంది, చూడండి. మరి సమ్మర్ స్పెషల్ రెసిపీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ వేసవి కాలంలో పిల్లలకి ఇలా ఇంట్లోనే ఈజీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని తయారు చేసి ఇచ్చేయొచ్చండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్లో 150 గ్రామ్స్ స్ట్రాబెర్రీస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్ని నీట్గా కడుక్కోవాలి. దీనికోసం అయితే కల్లుప్పు వేసి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయాలి. ఆ తర్వాత వీటిల్ని తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో కడిగి తీసుకోవాలి. ఇలా నీట్గా కడిగి తీసుకున్న స్ట్రాబెర్రీస్ని ఇలా పైన తీసేసి మొత్తం చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము. ఇలా అన్నిటినీ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి స్ట్రాబెర్రీ పీసెస్ అన్నిటినీ. తర్వాత 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పాలు పోసుకోవాలి. తర్వాత 3 స్కూప్స్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు స్ట్రాబెర్రీ సిరప్ని కూడా పోసుకొని ఈ మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్ అయితే సర్వ్ చేసుకోబోతున్నామో ఆ గ్లాస్ కార్నర్స్కి ఇలాగా కొద్దిగా స్ట్రాబెర్రీ సిరప్ని వేసుకోవాలి. తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని ఇందులో పోసేసుకోవటమే. ఇంకా ఫైనల్గా పైన మరో స్కూప్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇలా గార్నిషింగ్ అనేది మన ఇష్టం అండి. పైన ఇంకొంచెం నేను సిరప్ని కూడా వేసుకుంటున్నాను, స్ట్రాబెర్రీ సిరప్ని. ఇంకా కావాలనుకుంటే చిన్న స్ట్రాబెర్రీ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. అంతేనండి, బయట వందలు పెట్టుకునే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ రెసిపీగా ఈరోజు మన వీడియోలో చాక్లెట్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చాక్లెట్ మిల్క్ షేక్ కోసం అయితే బయట వందలు ఖర్చు పెట్టి తాగాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ మిల్క్ షేక్ని. మరైతే చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు డార్క్ చాక్లెట్స్ని చిన్న పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పాలు పోసుకోవాలి. ఈ పాలు అయితే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పాలండి. దీనికోసము ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది. తర్వాత 2 టీ స్పూన్స్ పంచదార వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 స్కూప్స్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ మొత్తాన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే సర్వ్ చేసుకోబోతున్నామో ఆ గ్లాస్కి కొద్దిగా డెకరేషన్గా ఇలాగా చాక్లెట్ సిరప్తో నేను డెకరేట్ చేసుకుంటున్నాను.
ఇది కంప్లీట్గా ఆప్షనలే, చూడటానికి బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇలా డెకరేట్ చేసుకున్న గ్లాస్లో మనం బ్లెండ్ చేసుకున్న చాక్లెట్ మిల్క్ షేక్ని పోసేసుకోవటమేనండి. ఇంకా ఫైనల్గా పైన గార్నిషింగ్ అన్నట్టు ఇంకో స్కూప్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ వేసుకున్నాను. కావాలనుకుంటే మీరు చాక్లెట్ ఐస్ క్రీమ్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా చాక్లెట్ సిరప్ని కూడా ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంకా పైన సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా చాక్లెట్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫైనల్గా డెకరేట్ చేసుకోవడం అయితే మన విష్ అండి. మన దగ్గర అవైలబుల్గా ఉన్న దేంతో అన్నా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా చాక్లెట్ అండ్ చాక్లెట్ సిరప్తో చేసేసుకున్నాను. ఇంకా మీరు కావాలనుకుంటే పైన చోకో చిప్స్ కానీ లేకపోతే చోకో స్టిక్స్ కానీ ఇంకా ఏదన్నా కూడా డెకరేషన్ అనేది మీ ఇష్టం అండి. అలా గార్నిష్ చేసుకుంటే పిల్లలు అయితే చూడంగానే చాలా ఎక్సైట్ అవుతారనమాట. అంతేనండి, మనకి చాక్లెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే హైజీన్గా చాక్లెట్ మిల్క్ షేక్ని అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా మరిన్ని సమ్మర్ రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.